నమస్కారం. ఈరోజు మనం మనందరికీ చాలా చాలా సుపరిచితమైన ఒక అనుభవం గురించి మాట్లాడుకుందాం. కొత్త సంవత్సరం వస్తుంది. మన చుట్టూ అంతా ఒక పండగ వాతావరణం కదా. ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో కొత్త తీర్మానాలు చేసుకుంటాం. ఈసారి నేను ఖచ్చితంగా మారిపోతాను అనే ఒక బలమైన నమ్మకం మనలో కలుగుతుంది. కాని కొన్ని రోజులు గడిచేసరికి, లేదా మహా అయితే కొన్ని వారాలు గడిచేసరికి ఆ ఉత్సాహమంతా నెమ్మదిగా నీరుగారిపోతుంది. అంతా మళ్లీ పాత కథలా ఎందుకనిపిస్తుంది? ఈ విశ్లేషణలో మనం కేవలం సంకల్పబలం గురించో, క్రమశిక్షణ గురించో కాదు, మనకు తెలియకుండా మన శరీరం లోపల జరిగే ఒక నిశ్శబ్ద యుద్ధం గురించి, ఒక అంతర్గత సంఘర్షణ గురించి కాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవును కదా, కొత్త సంవత్సరం వచ్చేసింది. మన ఫోన్లన్నీ శుభాకాంక్షల సందేశాలతో నిండిపోయుంటాయి. క్యాలెండర్లు మారిపోతాయి. మన చుట్టూ ఉన్న వాతావరణంలో అంతా ఒక కొత్తదనం, ఒక తాజాదనం కనిపిస్తూ ఉంటుంది. ఆ బాణసంచా వెలుగులు, కొత్త బట్టల మెరుపు, అంతా ఒక ఉత్సాహం, ఒక కొత్త ఆరంభానికి ఇదొక సూచనలా అనిపిస్తుంది. మన ఇంట్లో గోడమీద ఉన్న క్యాలెండర్లో కేవలం ఒక సంఖ్య మారదు. ఆ ఒక్క పేజీ తిప్పటంతో మనం గతాన్ని వెనక్కి నెట్టేసి భవిష్యత్తుకు ఒక శుభారంభం పలుకుతున్నామని మనసులో బలంగా అనుకుంటాం. నిన్నకి తేదీపోయి ఒక కొత్త సంఖ్య, ఒక కొత్త ఆశను మనకోసం మోసకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒక శుభ్రమైన తెల్లటి కాగితంలా మన ముందు ఒక కొత్త సంవత్సరం ఉంది అనిపిస్తుంది. కాని ఈ బయట హడావిడిలో ఒక్క క్షణమాగి, మనసు పెట్టి, మన లోపలికి మనం చూసుకున్నప్పుడు ఏదో ఒకటి మాత్రం మారనట్టుగా, అలాగే ఉండిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ లోపలి అనుభూతి అది అలాగే ఉంది కాదా? బయట ప్రపంచం ఎంత మారినా లోపల ఏదో ఒకటి అచ్చం పాతగానే ఉంది. ఉదయం లేవగానే అదే బద్ధకం, అదే అలసట. రాత్రంతా నిద్రపోయినా సరే శరీరం విశ్రాంతి తీసుకోనట్టుగా ఒకలాంటి నీరసంగా అనిపిస్తోంది. రోజు మొదలవ్వకముందే అలిసిపోయినట్టుంటుంది. రోజంతా మనల్ని ఏదో ఒక తెలియని టెన్షన్, ఒక ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది. ఇక రాత్రి పడుకున్నా ఆలోచనలు ఆగవు, నిద్ర సరిగా పట్టదు. మళ్ళీ అదే నిద్రలేమి. చివరికి చూస్తే క్యాలెండర్ మారింది, కాని జీవితం మారలేదు. పేరుకు మాత్రమే కొత్త సంవత్సరం, కానీ మన అనుభవం మాత్రం అచ్చం పాతదే. ఇక్కడే మనందరిలో ఒక చాలా సహజమైన, నిజాయితీ అయిన ప్రశ్న పుడుతుంది. బయట ప్రపంచం మారుతుంటే, క్యాలెండర్ మారుతుంటే, మన లోపల మన జీవితం ఎందుకు మారడం లేదు? ఈ ప్రశ్న మిమ్మల్ని తప్పుపట్టడానికి కాదు, ఇది మనందరి అనుభవం. మనందరం ప్రతి సంవత్సరం ఎదుర్కొనే ఒక పెద్ద సవాలిది. ఒక్క విషయం స్పష్టంగా చెప్పుకుందాం. ఇది మీ సంకల్పబలం గురించో లేదా మీ క్రమశిక్షణ లోపం గురించో అస్సలు కాదు. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది మానవ అనుభవం యొక్క ఒక ప్రాథమిక సూత్రం గురించి. మనందరి శరీరాల్లోనూ మనకు ఏమాత్రం తెలియకుండా జరిగే ఒక అంతర్గత ప్రక్రియ గురించి. మన జీవితం మారకపోవడానికి అసలైన కారణం మన లోపలే ఉంది. అది ఎక్కడో లేదు. అది మన మనసుకి, మన శరీరానికి మధ్య నిరంతరం జరుగుతూ ఉండే ఒక మౌన యుద్ధం, ఒక నిశ్శబ్ద సంఘర్షణ. ఈ సంఘర్షణను మనం కాస్త నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. ఒకవైపు మన మనసు ఉంటుంది. అది ఎప్పుడూ ఉత్సాహంగా, ఎంతో ఆశావాహంగా ఉంటుంది. అది మనతో చెప్తుంది, ఈసారి కొత్తగా ఏదైనా చేద్దాం, ఆరోగ్యం మీద దృష్టి పెడదాం, రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేద్దాం, ఒత్తిడి తగ్గించుకుందాం అని ఎన్నో మంచి ఆలోచనలిస్తుంది. కానీ అదే సమయంలో మన శరీరం వేరే భాష మాట్లాడుతుంది. దానికి ఈ కొత్త ఆలోచనలు, ఈ కొత్త ప్రణాళికలు అస్సలు నచ్చవు. అది అంటుంది, ఒక్క నిమిషం ఆగు, ఇన్ని సంవత్సరాలుగా మనం ఇలాగే ఉన్నాం గదా, ఇలా ఉంటేనే కదా మనం సురక్షితంగా ఉన్నాం, బతికి ఉన్నాం, ఇప్పుడు హఠాత్తుగా ఈ కొత్తదననెందుకు? ఇది ప్రమాదం కావచ్చు. ఈ యుద్ధం మనకు తెలియకుండానే మనలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక ప్రాథమిక జీవశాస్త్ర నిజాన్ని గుర్తుంచుకోవాలి. మన శరీరం యొక్క మొదటి ప్రాధాన్యత, దాని ఏకైక లక్ష్యం మార్పు కాదు, మనుగడ, సర్వైవల్. దానికి తెలిసింది ఒక్కటే, నిన్ను ఎలాగైనా సరే బతికించాలి, సురక్షితంగా ఉంచాలి. మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన లక్షణమిది. తెలియనిది ఏదైనా సరే అది ప్రమాదకరమైనది కావచ్చు అనే ఒక అంతర్లీనమైన భయం మన శరీరంలో ఉంటుంది. అందుకే మనం ఒక కొత్త, మంచి అలవాటును మొదలుపెట్టాలని ప్రయత్నించినప్పుడు మన శరీరం దాన్ని ఒక తెలియని పరిస్థితిగా, ఒక ప్రమాదంగా చూస్తుంది. ఉదాహరణకు, మీరు రేపటి నుంచి వాకింగ్ మొదలుపెట్టాలి అనుకుంటారు. కాని మొదటి 2 రోజులు మీకు మామూలు కన్నా ఎక్కువ అలసటొస్తుంది. లేదా డైట్ మార్చాలి అనుకుంటారు, కాని మీకు ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంది. ఇది మీ బలహీనత కాదు, ఇది మీ శరీరం మిమ్మల్ని కాపాడటానికి తీసుకుంటున్న ఒక రక్షణ చర్య. అది ప్రేమతో మీకు చెప్తోంది, వద్దు, ఇలాంటి ప్రయోగాలు వద్దు, పాత పద్ధతే మనకు సురక్షితం అని మిమ్మల్ని వెనక్కి లాగుతోందన్నమాట. చాలామంది ఈ దశలోనే
నాకు సంకల్పం లేదు, నాకు పట్టుదల లేదు అని నిరాశపడి వదిలేస్తారు. కాని అసలు సమస్య సంకల్పంలో లేదు, అసలు సమస్య శక్తిలో ఉంది. మార్పుకు కావాల్సింది సంకల్పం కాదు, శక్తి. మనం సాధారణంగా సంకల్పం అంటే ఏమనుకుంటాం? అది ఒక మానసిక బలం, ఏదైనా ఒక మార్పును తీసుకురావడానికి, మనల్ని మనం ముందుకు నెట్టుకోవడానికి ఉపయోగించే ఒక పట్టుదల. నేను ఇది చేసి తీరాలి అని మనసులో చాలా గట్టిగా అనుకోవడం. కాని శక్తి అనేది వేరు. అది మానసిక బలం కాదు, అది శారీరక ఇంధనం. సంకల్పంతో మొదలుపెట్టిన ఒక మార్పును రోజూ కొనసాగించడానికి, దాన్ని నిలబెట్టడానికి మన శరీరానికి అవసరమైన జీవ ఇంధనం. ఈ శక్తి మనకు మంచి నిద్ర నుంచి, మనం తీసుకునే పోషకాహారం నుంచి, మన ప్రశాంతమైన మానసిక స్థితి నుంచి వస్తుంది. ఒకసారి ఈ ఉదాహరణను నెమ్మదిగా ఆలోచించండి. మీ కార్లో పెట్రోల్ ట్యాంక్ ఖాళీగా ఉంది. మీరు ఎంత గొప్ప డ్రైవరైనా సరే, ఎంత గట్టిగా యాక్సిలరేటర్ నొక్కినా, ఎంత బలంగా ప్రయత్నించినా కారు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. ఇక్కడ సమస్య డ్రైవర్లో లేదు, కార్లో ఇంధనం లేకపోవడం సమస్య. మన జీవితం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. మన సంకల్పం అనేది యాక్సిలరేటర్ అయితే, మన శరీరంలోని శక్తి అనేది పెట్రోల్. పెట్రోల్ లేకుండా కేవలం యాక్సిలరేటర్ నొక్కితే ఇంజిన్ మీద భారం పడుతుందే తప్ప ప్రయాణం ముందుకు సాగదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా కొత్త సంవత్సర తీర్మానాలు మొదటి 10 రోజుల్లోనే ఆగిపోతాయి. దీనికి కారణం వాళ్ల బద్ధకం కాదు, వాళ్ల శరీరం అలసిపోవడం. అప్పటికే ఉన్న తక్కువ శక్తి కొత్త అలవాటును ముందుకు నెట్టడానికి పూర్తిగా అయిపోతుంది. శక్తి లేనప్పుడు శరీరం వెంటనే పాత, సురక్షితమైన మార్గానికి తిరిగి వెళ్ళిపోతుంది. సరే, మార్పుకు శక్తి ఇంత ముఖ్యమైతే మరి మన శక్తి అంతా ఎక్కడికి పోతోంది? మనం రోజూ అలసిపోతున్నామంటే మనకు తెలియకుండానే మన శక్తిని దొంగిలించే శత్రువులు ఎక్కడో ఉన్నారు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. మన శక్తిని నిశ్శబ్దంగా హరించే 3 ప్రధాన శత్రువులున్నారు. మొదటిది దీర్ఘకాలిక ఒత్తిడి. ఇది మన శరీరాన్ని నిరంతరం ఒక అలర్ట్ మోడ్లో ఉంచుతుంది. మన శక్తి అంతా రక్షణకే ఖర్చయిపోతుంది. రెండవది సరైన నిద్ర లేకపోవడం. నిద్ర మన శరీరానికి, మెదడుకు జరిగే రిపేర్ లాంటిది. ఆ రిపేర్ సరిగ్గా జరగనప్పుడు శక్తి ఉత్పత్తి కాదు. ఇక మూడవది మనకు కనిపించని ఎమోషనల్ బరువు. అంటే పాత అపరాధ భావనలు, భయాలు, కోపాలు, ఇవన్నీ మన శక్తిని మనకు తెలియకుండానే లోపలి నుంచి పీల్చేస్తాయి. ఈ 3 శత్రువులు మన శక్తి ట్యాంకును నిరంతరం ఖాళీ చేస్తూ ఉంటాయి. ఇప్పటివరకు మనం సమస్య గురించి, దాని కారణాల గురించి మాట్లాడుకున్నాం. మరి పరిష్కారమెక్కడుంది? నిజమైన, శాశ్వతమైన మార్పు యొక్క రహస్యమేమిటి? ఇక్కడే ఈ విశ్లేషణ యొక్క మొత్తం సారాంశముంది. నిజమైన, శాశ్వతమైన మార్పు అనేది మన శరీరంతో యుద్ధం చేయడం వల్ల రాదు. అది మన శరీరం ఎప్పుడైతే సురక్షితంగా భావిస్తుందో అప్పుడు నెమ్మదిగా మొదలవుతుంది. మార్పును ఒక శత్రువుగా కాకుండా ఒక మిత్రుడిగా చూడటం మొదలుపెట్టినప్పుడు మన శరీరం మనతో సహకరించడం మొదలుపెడుతుంది. అప్పుడే అసలైన పరివర్తన సాధ్యమవుతుంది. మరి శరీరం సేఫ్గా ఫీలవడం అంటే ఏమిటి? దీనికి పెద్ద పెద్ద పనులేమీ చెయ్యక్కర్లేదు. మీ జీవితంలో ఒత్తిడి కొంచెం తగ్గినప్పుడు, మీ నిద్ర నాణ్యత కొంచెం మెరుగుపడినప్పుడు, నేను మారాలి, నేనిది సాధించాలి అని మిమ్మల్ని మీరు నిరంతరం విమర్శించుకోవడం, ముందుకు నెట్టుకోవడం ఆపినప్పుడు, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా మీ శరీరం ఏం చెప్తోందో మీరు ప్రేమతో వినడం మొదలుపెట్టినప్పుడు, అప్పుడు మీ శరీరం భయపడటం ఆపి సురక్షితంగా భావిస్తుంది. ఒక్కసారిగా తీవ్రంగా మారాలని ప్రయత్నించేవాళ్లు తెలియకుండానే తమ శరీరం యొక్క రక్షణ వ్యవస్థను ప్రేరేపిస్తారు. దాంతో శరీరం భయపడి మరింత గట్టిగా పాత పద్ధతుల్నే పట్టుకుంటుంది. కానీ ఎవరైతే నెమ్మదిగా, సురక్షితంగా తమ శరీరం మీద కరుణ చూపిస్తూ చిన్న చిన్న మార్పులు చేసుకుంటారో వాళ్లు మాత్రమే నిజంగా, శాశ్వతంగా మారిపోతారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనం చెయ్యాల్సింది కొత్త తీర్మానాలు కాదు, మనల్ని మనం ఒక కొత్త ప్రశ్న అడగటంతో మొదలుపెట్టాలి. అన్నింటికన్నా ముందు ఈ యొక్క విషయాన్ని లోతుగా అర్థం చేసుకోండి. ఇన్ని రోజులుగా మీ జీవితం మారలేదంటే అది మీ వైఫల్యం కాదు, అది మీ బలహీనత అంతకన్నా కాదు. దాని అర్థం ఇన్ని ఒత్తిళ్ల మధ్య, ఇన్ని కష్టాల మధ్య మీ శరీరం మిమ్మల్ని బతికించడానికి, కాపాడటానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నించింది. అది తన పనిని విజయవంతంగా చేసింది. దానికి ముందుగా మనసులో ఒక కృతజ్ఞత చెప్పుకుందాం. ఇప్పుడు సమాధానాలు వెతుక్కుంటా కేవలం కొన్ని ప్రశ్నలను మనల్ని మనం అడుగుదాం. మొదటి ప్రశ్న: నేను అలసిపోయానా? సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఈ ప్రశ్నను మీలో ఉండనివ్వండి. నిజాయితీగా మీ శరీరంతో ఈ ప్రశ్నను అడగండి. రెండవ ప్రశ్న: నేను నన్ను మరీ ఎక్కువగా నెట్టుకుంటున్నానా? పరిపూర్ణంగా ఉండాలని, అన్నీ సాధించాలని, ఎప్పుడూ ముందుండాలని నామీద నేను అనవసరమైన ఒత్తిడి పెంచుకుంటున్నానా?
ఈ ప్రశ్నని కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి. ఇక చివరి అత్యంత ముఖ్యమైన ప్రశ్న, నా శరీరం నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే నేను వింటున్నానా? అది పంపిస్తున్న చిన్న చిన్న సంకేతాలను, దాని ఆకలిని, దాని అలసటను, దాని బాధను నేను గమనిస్తున్నానా? లేక నా పనుల హడావిడిలో వాటిని పట్టించుకోవడం లేదా? కొత్త సంవత్సరం మన జీవితాన్ని మార్చదు. క్యాలెండర్ ఒక సంఖ్య మాత్రమే. నిజమైన మార్పు బయట క్యాలెండర్లో కాదు, మన లోపల, మన శరీరంతో మనకున్న సంబంధంలో మొదలవుతుంది. ఈ సంవత్సరం కొత్త తీర్మానాలు కాదు, మన శరీరంతో ఒక కొత్త స్నేహాన్ని మొదలుపెడదాం. ఆ సంబంధాన్ని సరిచేసుకోవడమే నిజమైన కొత్త సంవత్సరపు ప్రారంభం. ఈ వీడియోలో చెప్పిన ఆలోచనలకు సంబంధించిన పుస్తకాల లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి.